సత్యాన్వేషకులందరికీ నా నమస్కారాలు, ప్రభు పేరట వందనాలు. ప్రభురాత్రి భోజనం వలన కలిగే ఆశీర్వాదాలు 2 విన్నాం. ఇప్పుడు 3వది విందాం, లేఖనాలలో చూద్దాం. ప్రభురాత్రి భోజనం వల్ల కలిగే 3వ ఆశీర్వాదము యోహాను సువార్త 15వ అధ్యాయం 4 నుండి 5 వచనాలలో ఇలాగూ రాయబడి ఉన్నది. చూద్దాం రండి. నాయందు నిలిచి యుండుడి. యేసు ప్రభువు వారు చెప్పిన మాట, నాయందు నిలిచియుండుడి, నేనును మీ యందు నిలిచియుందును. మొదట మీరు నాయందు నిలిచి ఉంటే తదుపరి నేను మీ యందు నిలిచి ఉంటాను, మీరు నేను ఏకమై ఉంటాం. అప్పుడు మీరు బహుగా ఫలించుదురు. అసలు ఈ వాక్యం విశ్వాస జీవితంలో ఎప్పుడు నెరవేరుతుందో యేసు ప్రభువారే చాలా వివరంగా చెప్పారండి. ఈ వాక్యం ఎప్పుడు నెరవేరుతుందో యేసు ప్రభువారే చెప్పారు. నాయందు మీరు, మీ యందు నేను నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. మరి మనం బహుగా ఫలించాలనంటే ఆయన యందు మనము, మన యందు ఆయన నిలిచి ఉండాలి, కలిసి ఉండాలి. యేసు ప్రభువారు మనము కూడా ఏకమైపోవాలి. మరి ఎలా ఏకమవుతాం అన్నది యేసు ప్రభువారే చెప్తున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వాక్యములో ఇలాగూ రాయబడి ఉన్నది. చూడండి. నా శరీరము తిని, యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వాక్యం మరలా చెప్తున్నాను. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. అదండి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. ముందేమన్నారు? మీరు నా యందు నేను మీ యందు ఉంటే మీరు బహుగా ఫలిస్తారన్నాడు. యోహాను 6:56 ఏమన్నాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా యందును నేను వాని యందును నిలిచి ఉంటాం. అదండి, క్రీస్తునందు మనము, మన యందు క్రీస్తు వారు యోచించిన రీతిలో మనం అలాగ ఏకమై ఉండాలనంటే మనము ప్రభురాత్రి భోజనములో పాల్గొనాలి అని ఖచ్చితంగా యేసు ప్రభు వారు అక్కడ చెప్తున్నారు. నా శరీరము తిని నా రక్తము త్రాగోవాలి. అదే ప్రభురాత్రి భోజనం. యేసు ప్రభు శరీరం మీరు సరిగా తినడం లేదా? ఆయన రక్తం త్రాగడం లేదా? ఆయన యందు మీరును, మీ యందు ఆయన నిలిచి ఉండడు. ఎప్పుడైతే ఆయన శరీరము తిని ఆయన రక్తాన్ని త్రాగుతామో అప్పుడు వారి యందు ఆయన నిలిచి ఉంటాడు. మనము బహుగా ఫలించాలనంటే క్రీస్తులో నిలిచి ఉండాలి. మనము బహుగా ఫలించాలనంటే క్రీస్తులో నిలిచి ఉండాలి. క్రీస్తులో నిలిచి ఉండాలనంటే ప్రభురాత్రి భోజనములో క్రమం తప్పకుండా పాలు పొందుతూ ఉండాలి. ఆయన మన యందు, మనము ఆయన యందు నిలిచి ఉండాలనంటే, మనము ఫలించాలనంటే ఖచ్చితంగా క్రమం తప్పకుండా ప్రభురాత్రి భోజనములో పాలు పొందుతూ ఉండాలి. అప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆశీర్వాదములన్నీ మనలో నెరవేరుతాయి. ఇది 3వ ఆశీర్వాదము. దయచేసి దేవుని పిల్లలైన వారు చాలా జాగ్రత్తగా ఈ మాటలను ఆచరణలోనికి తీసుకుని రావాలి. ప్రభురాత్రి భోజనం వలన కలిగే మొదటి ఆశీర్వాదము మన ఆత్మకు జీవము కలిగిస్తూ ఉంటుంది. ప్రభురాత్రి భోజనములో పాల్గొనడం మూలంగా మనకు నిత్య జీవం కలుగుతుంది. ప్రభురాత్రి భోజనములో మనం పాల్గొనడం మూలంగా క్రమంగా పాల్గొంటే మన యందు యేసు యందు మనమును కలిసి ఉంటాం, నిలిచి ఉంటాం. ఇదే మనం కోరుకుంటున్నాం. ఈ ఆశీర్వాదం ప్రభురాత్రి భోజనములో పాల్గొన్న వారికి మాత్రమే కలుగుతుందని
యేసు ప్రభు వారు చెప్పిన మాటకు మనందరం విధేయులవుదాం. మన పద్ధతులన్నీ మార్చుకుందాం. మన విశ్వాసాన్ని మరింతగా అభివృద్ధి పరుచుకుని ప్రభురాత్రి భోజనములో క్రమం తప్పకుండా పాల్గొందాం. దేవుడి మాటలను ఆశీర్వదించునుగా.